యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రైజ్లాడమ్మా, అందరికీ ప్రైజ్లాడండి. అందరం కూర్చుందాము దయచేసి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఇటు రీతిగా ఆదివారం రోజు వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి, అద్భుతమైన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. అందును బట్టి సమస్త మహిమ ఆయనకే చెల్లెనుగాక. ఒక మాట చెప్తాం మీకు. మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ. దాని తర్వాత నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారైన పాస్టర్ కర్ణబాబు గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. ఒక మాట చెప్పాలనుకుంటున్నా వాక్యం చెప్పడానికి ముందే. ఏంటంటే, మీ నోటికి శక్తి ఉంటుంది. మీరేది పలుకుతే అది జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? నేను ఏది పలుకుతే అది జరుగుతుందని అందరు నమ్ముతున్నారు కదా. కొంతమంది ఎత్తట్లేదు. అంటే మీ నోటికి శక్తి లేదు, మీకు శక్తి లేదని ఒప్పుకున్నట్లే. మీకు శక్తి లేదా? మీ నోటికి శక్తి లేదా? ఉంది. 100% ఉందండి. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను ఒక మాట పలికా. ఏంటంటే, నేను ప్రార్థన చేస్తా, పప్ప ఆదివారాలు వెళ్తూ ఉండాలి, నేను నిలబడి వాక్యం చెప్పాలని ప్రార్థన చేస్తా అన్న. ఇంత రిజల్ట్ వెంటనే త్వరితంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే చెప్తున్నా, ఏంటంటే మన నోటికి శక్తి ఉంటుంది, మాటకు శక్తి ఉంటుంది. మనం నోటితో పలికే ప్రతి మాట నెరవేరుతుంది. దేవునికి మహిమ. నేను జస్ట్ కామన్గా పలికే కదా లాస్ట్ వీక్. అద్భుతంగా దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నా. ఈ యొక్క సంవత్సరము స్టార్టింగ్లో, జనవరి స్టార్టింగ్లో పప్ప 2-3 విషయాలు, ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కర్ణబాబు గారు 2-3 విషయాలు చెప్పడం జరిగింది ప్రవచనాత్మకంగా. ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ ఒక టీషర్ట్లు వేసుకున్నారు కదా. వాళ్ళందరూ ఒక 4 కలర్ల టీషర్ట్స్ వేసుకున్నారండి. ఆ టీషర్ట్స్ పైన 2024 ద ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, అది ప్రవచనాత్మకంగా పలకడం జరిగింది. పప్ప 12 నెలలు 12 కాపులు, ఆ కాపుల నుంచి మీరు కోత కోస్తారు, ఆ పంట కోస్తారు, ఆ ఫలాలు మీరు అనుభవిస్తారని పలకడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన విషయం పలికారు. మీకు ఎంతమంది గుర్తుందో గుర్తులేదో, నేను మళ్ళీ తిరిగి గుర్తు చేయడానికి నేను ఇక్కడ ఉన్న సంఘంలో. ఏంటంటే, మీకు డస్ట్ రోజు ఊడుస్తూ ఉంటారు కదా, దుమ్ము రోజు క్లీన్ చేస్తూ ఉంటారు. క్లీన్ చేస్తూ ఉంటే దుమ్ము పడుతూ ఉంటుంది ఇంట్లో. షెల్ఫ్లన్నీ క్లీన్ చేస్తామండి, వారం తిరగక ముందే డస్ట్ వచ్చి పడుతుంది. అది చూసిన వాళ్ళు అనుకుంటారు వీరు ఇల్లు క్లీన్గా పెట్టుకోలేదు. నిన్న మా అమ్మ వచ్చి అన్నీ శుభ్రం చేస్తూ ఉంది ఇంట్లో. అంటుంది, నాకు ఈ డస్ట్ చూస్తే నచ్చదు, క్లీన్గా పెట్టాలని నా ఆశ. అంటే నేను దుమ్మును ఇష్టపడతామ్మా, దుమ్ము ఉండు అని చెప్తా నేను. మనం ఎంత తుడుస్తున్నా కూడా ఆ డస్ట్ అనేది వచ్చి పడుతుంది. నాకు టైం లేక చేయలేదు, ఎందుకంటే ఈ 2 వారాలు చాలా బిజీగా ఉన్నా నేను. అదేవిధంగా దుమ్ము మాదిరి ధనం వచ్చి సమకూడుతుంది. మీ ఇంట్లో దుమ్ములాగా వచ్చి ధనం ఉంటుంది అని పలకడం జరిగింది. మీరు వద్దనుకున్నా దుమ్ము ఎట్లా వస్తుందో, మీరు వద్దనుకుంటే డబ్బు అట్లా వచ్చేస్తుంది మీ దగ్గరికి. ఆ మాట పలకడం జరిగింది. అందరికీ గుర్తుంది కదా. నిజంగా డబ్బు మీద పిచ్చి ఉండకూడదండి, డబ్బు మీద ఇష్టం ఉండకూడదు, ధనం మీద ఆశ ఉండకూడదు. అలా ఎవరికైతే ధనం మీద ఆశ ఉంటుందో, ధనం అట్రాక్ట్ అవ్వదు, వాళ్ళకి ఇష్టపడదు వారి దగ్గరికి రావడానికి. ఎవరికైతే ధనం మీద ఆశ లేకుండా దేవుని మీద ఆశ ఉంటుంది చూడండి, వాళ్ళకి ధనం అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ధనం వెనకాల పరిగెత్తకండి, డబ్బుల వెనకాల, హోదాల వెనకాల పరిగెత్తకండి. మీరు దేవుని వెనకాల ఉండండి, దేవుని వైపు చూడండి, దేవుని పని చేయండి. మిగతావన్నీ మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ మీ వెనకాల వచ్చేస్తాయి అన్నమాట. నాకు పాస్టర్ గారికి, ఆత్మీయ తండ్రి గారికి డబ్బు మీద పిచ్చి లేదండి. మీరు కోట్లు తీసుకొని రండి, ఆ కోట్ల మీద మనసు ఉండదు, మీ మీద మనసు ఉండదు. కాకపోతే మీ ఆత్మీయ జీవితం మీద మాకు మనసు ఉంటుంది.
మీరు వాక్యంలో బాగున్నారా బాగాలేదా అనే విషయం మీదనే మా మనసు ఉంటుంది. అందును బట్టే అద్భుతమైన విషయాలు ఈ జనవరి మంత్లో చాలా విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది, అనుభవించడం జరిగింది. అనుభవించిన దానికి సాక్ష్యాలు అన్నమాట. ఇది రుజువు. మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది లాస్ట్ వీక్ పప్ప. మహారాష్ట్రలో అద్భుతమైన పరిచర్య జరిగినప్పుడు నాకు కాల్ చేసినాడు సడన్గా ఒకరోజు పప్ప, మండే రోజు అనుకుంటా, సండే దాటిన తర్వాత కాల్ చేసి ఏంటంటే, అమ్మ నాకు ఆఫ్రికా నుంచి, నైజీరియా నుంచి, ఆఫీస్ నుంచి, పాస్టర్ క్రిస్ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఏంటంటే, ఫస్ట్ మీరు ఫ్రీగా ఉన్నారా అయ్య గారు, ఈ డేట్స్లో మీరు ఖాళీగా ఉన్నారా అని అడిగినారు. ఎందుకు అని అంటే, మీరు ఇక్కడికి రావాల్సి ఉంది, ఇక్కడ మీకు ఒక మీటింగ్ ఉంది, మీరు స్టేజ్ పై నుండి డైరెక్టర్ గారు డియోలా గారితో మీరు కూర్చొని ఒక మీటింగ్ చేయాలి, ఇండియా తరపున మీరు రిప్రజెంట్ చేయవలసిన అవసరం ఉంది, మీరు వస్తారా అని అడగడం జరిగిందండి. అయితే వెంటనే పాప నాకు కాల్ చేసినారమ్మా, ఏం చేయమంటావు అని. ఒకవైపు మనసు ఎట్లా ఇబ్బంది పడుతుందంటే, చెప్పాలంటే జనవరి ఎంత నేను నా పిల్లలతో స్పెండ్ చేయలేదు, పాస్టర్ గారితో స్పెండ్ చేయలేదండి. అంటే ఆ మీటింగ్ మీదనే ఫోకస్. మేము అనుకున్నాం మీటింగ్ తర్వాత 1-2 రోజుల్లో ఫ్యామిలీని తీసుకెళ్ళి బయటికి వెళ్దాము అని అనుకున్నాము. కానీ మహారాష్ట్ర నుంచి ముందే బుక్ అయిపోయింది. ఏంటంటే, మేము ఒక 1 year నుంచి ప్రార్థన చేస్తున్నామండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, మీకోసం మీరు వచ్చి మాకు వాక్యం చెప్పాలి. నాకు అనిపించింది ఆ ప్రార్థన ముందు మా టూర్ చాలా చిన్నది అనిపించింది. వెంటనే డేట్ ఓకే చేసుకున్నారు. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 4 days, ట్యూస్డే మంగళవారం పొద్దున్నే వస్తాడన్నమాట, ఎల్లుండి పొద్దున్నే. ఒకవైపు అనిపిస్తూ ఉంది, వద్దులేండి పాప, వాస్తవానికి ఇదంతా మొత్తం టికెట్స్ ప్రాసెస్ అంతా వాళ్ళే చేసినారండి. దాదాపుగా కొన్ని లక్షల ఖర్చు వాళ్ళే అనుభవించినారు. పాస్టర్ కర్ణబాబు గారు రావాలని ఆ డబ్బును వాళ్ళే పెట్టడం జరిగింది, ఫ్రీగా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అనిపించింది వద్దులే పప్ప అని చెప్దాం అనిపించింది. మళ్ళా గుర్తుకొచ్చింది, నేనే కదా ఆదివారం చెప్పింది. ఏమని చెప్పా, పప్పకు మీటింగ్స్ రావాలి, బయటికి వెళ్ళాలి. కానీ ఇంత పెద్ద మీటింగ్ రావడం నా నోటి మాట చేతనే కదా, ప్రైజ్ ది లార్డ్ అనుకుని పప్ప ఓకే చెప్పేసేయండి. వెంటనే పప్ప ఓకే చెప్పిరు. ప్రాసెస్ అంతా వాస్తవానికి వెళ్ళే సాయంత్రం వరకు వీసా రాలేదు, టికెట్స్ రాలేదు. మేము ఎదురు చూస్తూ ఉన్నాం. లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టినా నేను వేరే ప్రయాణానికి వెళ్ళడం జరిగింది. మిర్యాలగూడ వెళ్ళి పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ నాకు మధ్యలో న్యూస్ వచ్చింది వీసా వచ్చేసిందని. ఆ విధంగా దేవుడు అద్భుతంగా అయ్యగారిని తీసుకెళ్ళడం జరిగింది. అద్భుతంగా అక్కడ పరిచర్య జరుగుతుంది. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పాస్టర్ కర్ణబాబు గారిని చూస్తున్నారు. అందును బట్టి సమస్త మహిమ ఆయనకే చెల్లునుగాక. దేవునికి మహిమ. కాబట్టి మీ నోటికి శక్తి ఉంటుంది. అమ్మా నేను సంవత్సరం నుంచి పలుకుతున్నా, అది జరగట్లేదు అంటే నువ్వే ఆశ్చర్యపోయే రీతిగా ఆ కార్యం దాగి ఉంది కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. నేను పలుకుతున్నా, అది అద్భుతమైన రీతిగా, అది చూసే వాళ్ళకి, పొందిన నీకు ఆశ్చర్యం కలిగే రీతిగా ఆ కార్యం జరుగునుగాక. ఆమేన్. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడదామండి. అందును బట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, పాస్టర్ కర్ణబాబు గారికి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 వచనం మనం చదువుకుందాం ఒకసారి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఓకే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడనై ఉన్న అంశం ఏంటంటే మహిమ, గ్లోరీ. దేవుని మహిమ గురించి మనము కొన్ని విషయాలు ఈరోజు అద్భుతమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇదొక్కటి పట్టుకొని వాక్యము అంటారు, ఓకే అందరూ పాపం చేసి ఆ మహిమను కోల్పోయారు అని చెప్పొచ్చు, ప్రసంగాలు కూడా చేయొచ్చు ఇదొక్క వాక్యం పట్టుకొని. కానీ నెక్స్ట్ వచనం ఉంది, నెక్స్ట్ వచనానికి వెళ్దాము. 24వ వచనము. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. దేవుడు మనిషిని చేసినప్పుడు ఈ సృష్టిని అంతా చేశారు. ఫస్ట్ సృష్టిని చేసిన తర్వాత దేవుడు మనిషిని చేయడం జరిగింది కదా. ఈ సృష్టిని చేసింది ఎవరండి? ఎవరు చేసిరండి? తెలుసా మీకు?
తెలుసా? ఎట్లా తెలుసండి? కరెక్ట్, అది చెప్పండి, భయపడకండి. ఎట్లా తెలుసు మీకు అంటే, వాక్యంలో చదివినా దేవుడు మాట్లాడిండు కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఏదైనా పని చేసిన వ్యక్తులని, ఏదైనా క్రియేట్ చేసిన వాళ్ళని, ఇప్పుడు విమానం తయారు చేసిన వాళ్ళది దగ్గరికి వెళ్ళి, ఈ విమానం ఎట్లా తయారు చేయబడిందో, ఇంత బాగుంది, ఎట్లా ఎగురుతుంది ఏంటి అని అంటే, ఆ క్రియేట్ చేసిన వ్యక్తి వచ్చి ఇది నేనే తయారు చేసిన, దీనికి ఇది ప్రాసెస్ ఉంటుంది అని అంటే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ సృష్టిని మనిషిని చేసింది దేవుడు. మన గురించి, సృష్టి గురించి ఎవరికి బాగా తెలుసు అంటే దేవునికి బాగా తెలుస్తుంది. అక్కడ ఉంది, కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. దేవుని మహిమ గురించి చాలా విషయాలు మనం నేర్చుకుందామండి ఈరోజు. అసలు దేవుని మహిమ అంటే ఏంటి? నేను ఒకప్పుడు రక్షింపబడిన కొత్తలో నేను అనుకునేదాన్ని, ప్రార్థన చేసినప్పుడు ఒక వెలుతురు వచ్చేస్తుంది, అందరికి కామన్గా వస్తుంది. బాబు కూడా చాలాసార్లు చెప్పారు కదా, మనం ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప మహిమ వచ్చేస్తుంది. ఆ మహిమలో నుంచి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షం అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకి దేవుని మహిమ గురించి. నేను చాలాసార్లు చాలా బాధలో ఉన్నప్పుడు, కొత్తలో రక్షింపబడిన కొత్తలో, వివాహం కాకముందు, అంటే నేను ఇంటర్, డిగ్రీ ఆ టైంలో చాలా మాకు తెలిసిన బాధలు చాలా ఉండే. ఎవరు చెప్పుకోలేకపోతుండే, దేవుని చెప్తుండే. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే, ఒక వెలుగు వచ్చేస్తుంది, ఆ వెలుగులో ఒక స్వరం వినిపిస్తుంది, లేదా ఒక మనిషి తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చి, అమ్మా జయ నువ్వు బాధపడకు అని చెప్తాడు. అది దేవుని మహిమ నేను అనుకుంటుండే, ఎప్పుడు తెలియనప్పుడు. ఇదే దేవుని మహిమ. అది దేవుని మహిమనా మనం అనుకుంటున్నాం. అసలు దేవుని మహిమను వర్ణించడానికి ఎట్లా వర్ణించగలం మనము? నేను అంటున్నా, ఈ మందిరం లోపలంతా దేవుని మహిమతో నింపబడింది. ప్రైజ్ ద లార్డ్. ఈ సృష్టి యావత్తు దేవుని మహిమతో నింపబడింది. నేను ఎక్కడ నడుస్తుంటే అక్కడ దేవుని మహిమ చుట్టూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. యెషయాలో కూడా ఉంటుంది, దేవుడు సింహాసనం పైన ఆసీనుడై ఉన్నప్పుడు. ఆ వచనానికి వెళ్తాము ఒకసారి. యెషయా 6వ అధ్యాయం అనుకుంటా. లాస్ట్ వీక్ కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఫస్ట్ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, ఓకే 6:1 అండి. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఓకే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఓకే, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఓకే, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 3వ వచనానికి వెళ్ళమ్మా, స్కిప్ చేసి 3వ వచనానికి వెళ్ళు. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రైజ్ ద లార్డ్. దేవదూతలు పలుకుతున్న విషయం ఏంటంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, ఆయన పరిశుద్ధుడు. మనిషిని కూడా భూమి మీద దేవుడు ఎట్లా చేసిండంటే, ఆయన మహిమతో నింపి భూమి మీద పెట్టడం జరిగింది. అంటే పర్ఫెక్ట్గా, చెప్పండి పర్ఫెక్ట్గా, ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. దేవుడు ఎలా ఉన్నాడో భూమి మీద మనిషి కూడా అదే విధంగా ఉన్నాడట. అంటే గొప్పతనంలో ఉన్నాడు, సర్వ సమృద్ధిలో ఉన్నాడు. ఇంకొక మాట చెప్తా, మహిమకు అర్థం ఇంకొక మాట చెప్తా. మనము దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టిండు, అది దేవుని మహిమ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, మనం సాక్ష్యాలు పంచుకుంటాం కదా. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మనం ఒక మాట పలుకుతాం. కార్యం జరిగితే ఏమని పలుకుతాం? దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ. ఎవరికి జరిగినా కూడా, ఏ కార్యం జరిగినా కూడా
మనం ఎవరికి మహిమ చెల్లిస్తామంటే దేవునికి మహిమ చెల్లిస్తాం, మనుషులకు కాదు. ఇప్పుడు నా జీవితంలో ఏదైనా కార్యం జరిగిందనుకోండి, నేను టెస్ట్ మనీ షేర్ చేస్తే మీరు వెంటనే అంటారు, కూర్చున్న వాళ్ళు, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అది గ్లోరీ, అది మహిమ అంటే. అందుకే ఉంది కదా, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆయన యొక్క మహిమను భూమి మీద ప్రచురపరచడానికి మనమున్నామంట. ప్రైజ్ ది లార్డ్. మనం మహిమతో నిండి ఉన్నాం, మనం మహిమయ్య ఉన్నాం ఈ భూమి మీద. మనం చూసుకుంటే షీబా దేశపు రాణి ఉంది కదా, వెళ్దాము. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ఒకసారి. షేబా దేశపు రాణి ఓకే, యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని. ఒక్క నిమిషం అండి, అక్కడ ఉన్న విషయం ఏంటంటే, షీబా దేశపు రాణి దేవుని గురించి విన్నదంట, ఇంకొకరి గురించి విన్నది. ఎవరి గురించి? సొలొమోను గురించి విన్నదంట. ఎక్కడ? తన దేశంలో. చెప్పండి, తన దేశంలో. తన దేశంలో మనుష్యులు మాట్లాడుకోవడం విన్నది. ఏంటంటే దేవుని గురించి, సొలొమోను గురించినటువంటి జ్ఞానాన్ని విని ఆమె నమ్మలేదంట. ఫస్ట్ నమ్మలేదు. నమ్మక టెస్ట్ చేయడానికి యెరూషలేముకు వచ్చిందంట. ఆ దేశం నుండి యెరూషలేముకు వచ్చిందంట ఆమె. యెరూషలేముకు వచ్చి తనకున్న ప్రశ్నలన్నీ, తను ఏమేమి అడగాలనుకుందో అవన్నీ అడిగిందంట సొలొమోనుని. అయితే సొలొమోను దగ్గర జవాబు లేకుండా లేదు. ఏ క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఎప్పుడు ఏ సమయానికి ఏది మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరుస్తాడు. శిష్యులతో అన్నాడు కదా దేవుడు, మీరేం మాట్లాడాలో మీరు భయపడకండి, మీరు రాజుల ఎదుట, మహాసభ ఎదుట నేను మాట్లాడిస్తా, మాట్లాడేది మీరు కాదు నేను. ప్రైజ్ ది లార్డ్. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిరంట. చేసినప్పుడు వెళ్దాము 4వ వచనానికి వెళ్దాము ఒకసారి. షేబా రాణి ఓకే, సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, ఓకే, అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను. ఒక్కొక్క పాయింట్ క్లుప్తంగా చదవండి. మళ్ళీ ఒకసారి 4వ వచనానికి వెళ్దాము. అవన్నీ రాసుకోండి మీరు. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను. ఏంటేంటి? ఆయన బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను. అంటే వాళ్ళ సేవకులు ఆ బల్ల మీద కూర్చుండు చైర్స్. ఓకే, నెక్స్ట్. అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను. ఓకే, అతనికి గిన్నెను అందించు వారిని. ఏంటి? గిన్నెను అందించు వారి. ఓకే, నెక్స్ట్. యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా. ఒక్క నిమిషం. ఎంతమందికి అర్థమైందండి? చదివినప్పుడు ఎంతమందికి అర్థమైంది? ఆయన జ్ఞానం గురించి, నీ పర్సనాలిటీ, నువ్వు నడిచే విధానం, నువ్వు తినే విధానం, నువ్వు బ్రతికే విధానం, నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క జీవితం, వీళ్ళందరినీ ఒక ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, మనం భోజనము చేసినను పానము చేసినను ఏది చేసినను ఎవరికి మహిమకరంగా ఉండాలని ఉంది? దేవునికి మహిమకరంగా ఉండాలని ఉంది. ఏది చేసినా కూడా మనం అంటాం, చీకట్లో చేసే పనులను చేస్తూ ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటాం. మాకు తెలియకుండా వెనకాల చాలా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే ఎవరు చూస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుందా? తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. జాగ్రత్త సుమి. అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఆయన జ్ఞానాన్ని, ఆయన చెప్పే ఆన్సర్స్, ఒక మాట ఉంది, గూఢార్థమైన మాటలతో, అంటే చాలా టిపికల్ క్వశ్చన్స్తో, అంటే మామూలు మనుషులకు అర్థం కాని క్వశ్చన్లు తీసుకొని వచ్చిందంట ఆ రాణి.
ఈయన టెస్ట్ చేయడానికి, ఈయనకు జ్ఞానం లేదు, వీళ్ళ దేవునికి జ్ఞానం లేదు అంటే ఆ దేవునికి శక్తి లేదు అని రుజువు చేయడానికి గూఢార్థమైన మాటలతో వచ్చిందంట. ఆ గూఢార్థములను కూడా దేవుడు బయలుపరచగల సమర్థుడు. ఒక రాజుకి కళ వచ్చిందంట, కళ మర్చిపోయిందంట. ఆ కళ భావం చెప్పాలన్నారంట, ఎవరు చెప్పట్లేదంట. మామూలు మనుషులు అయితే చెప్పరు. మనము దేవదూతలం కాబట్టి, దేవుని పోలికగా ఉన్నాం కాబట్టి మర్చిపోయిన కళను కూడా దేవుడు మనకు తిరిగి చూపించగలడు. ఆ భక్తుడికి చూపించాడు. ఆ భక్తుడు ఎక్కడ పెట్టిండు? అందరి శాస్త్రుల జ్ఞానుల కంటే పైన పెట్టడం జరిగింది. ఛాలెంజ్ వచ్చినప్పుడే నీలో ఉన్న శక్తి బయలుపడుతుందండి. అప్పుడే అందరికీ పైగా నిలబెడతాడు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు మాట్లాడిన మాటల చేత, మీరు చూపిన ధైర్యం చేత వాళ్ళందరికీ మీరు అధికారిగా నిలబడతారు. వారి గురించి ప్రార్థన చేస్తారు. వాళ్ళు మీకు లోబడతారు. పరిస్థితులు మీకు లోబడతాయి. ఇక్కడ ఉంది మందిరం కట్టించిన విధానము. వాళ్ళ సేవకులు, ప్రైజ్ ద లార్డ్. మనం పెట్టే ప్రతి మీటింగ్లో చాలామంది ఎంకరేజ్ అవుతారు. ఎందును బట్టి తెలుసా? ఇక్కడ ఉన్న పరిచారకులను బట్టి, ఇక్కడ జరుగుతున్న డిసిప్లిన్, క్రమ పద్ధతిని బట్టి చాలామంది వచ్చిన వాళ్ళు అంటారు, ఎట్లా చేయగలుగుతున్నారు మీరు? వీళ్ళు ఎట్లా మీ మాట లోబడుతున్నారు? ఏది చెప్పినా ఎట్లా చేస్తున్నారు? కొంతమంది చెప్పుల దగ్గర ఉంటారు, పాపం ఇప్పటికి చెప్పుల దగ్గర ఉన్నారు, అక్కడే నిలబడతారు. వాక్యం టైంకి పైకి వచ్చేస్తారు. కూర్చోబెట్టడానికి కొంతమంది స్త్రీలను పెట్టినానండి. నిన్న టెస్ట్ మెనీస్ వినండి. టెస్ట్ మెనీస్ సర్వీస్ అని పెట్టా స్త్రీల కూటమిలో. మీరు వెళ్ళి తిరిగి ఆ టెస్ట్ మెనీస్ వినండి. ప్రతి స్త్రీ పలికిన సాక్ష్యం వినండి, మిమ్మల్ని బలపరుస్తుంది ఆ సాక్ష్యం అండి. అద్భుతంగా దేవుడు ఎట్లా వాళ్ళకి శక్తి ఇచ్చిండో, వాక్ చాతుర్యాన్ని ఇచ్చిండో. వాళ్ళు అసలు మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు మైకులు పట్టుకొని నాకు మైక్ ఇచ్చేసేయండి అంటే ఇవ్వట్లేదు, మాట్లాడుతూనే ఉన్నారు. వాక్యం కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు వచ్చింది తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట విన్నారు. ఏంటంటే మేము ఏదో ఒక పరిచర్య చేయాలి, మా కాపరిని మేము అనుసరించాలి. అక్కడున్న సేవకులందరూ, గిన్నెను అందించేవారు, ఉపచారకులు, వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఏంటంటే మా రాజుగారు కను సైగలతో మాకు హింట్ ఇస్తారు, మేము రెడీగా ఉండాలి, మేము తెలుసుకోవాలి. దేవుని హృదయాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరు? అది నేను. చెప్పండి, అది నేను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు కాబట్టి. ఆ రాజు హృదయము ఆ పరిచారకులకు తెలుసు కాబట్టి ఇద్దరు కనెక్షన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసే ప్రతి పని చాలా సిస్టమేటిక్ ఉందండి. మన జీవితం చాలా సిస్టమేటిక్ ఉండాలి. చెప్తున్నా మీకు, సిస్టమేటిక్ ఒక క్రమం ఉండాలి. మనకి క్రమం లేదనుకోండి చాలా కష్టం. చాలా మాటలు మాట్లాడతాము కానీ క్రియ చేయము. నాకు అక్కడ వస్తుంది ప్రాబ్లం. అందుకే అడుగుతా, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడతావు కదా, మరి పని ఎక్కడా? ఆ కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయని కొంతమంది చెప్తూ ఉంటారు. నేను అంటున్నా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు నాయన నీకు రావడానికి? అయినా నువ్వు లోకంలో పని చేయాలి కష్టపడి, లేదా దేవుని పని చేయాలి. అవి రెండు పనులు చేయకుండా నీ మంచం మీద కూర్చొని నాకు లక్షలు వచ్చేస్తాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. అందుకే దొమ్ములాగా ధనం ఈజీహెచ్ఎం చర్చికి వస్తుంది. మనం చూస్తున్నాము. రానున్న దినాల్లో లక్షలు కాదు కోట్లు రాబోతున్నాయి. అవి ఇక్కడ ఉంటాయి. నేను పట్టుకొని కూడా నాకు అవసరం లేదు. ఆ డబ్బులు పట్టుకొని విసుగొచ్చేసింది నాకు. లెక్కబెట్టి విసుగొచ్చింది. ఒక మిషన్ కొనుక్కుంటా రానున్న దినాల్లో. ప్రైజ్ ద లార్డ్. ధనమోహం లేదు, ధనపిచ్చి లేదు. నిన్న కూడా ఒక మాట అన్నా, నాకు పాస్టర్ గారికి కర్ణబాబాయ్ గారికి ధనపిచ్చి లేదు. ఒక పిచ్చి మాత్రం ఉంది. అదేం పిచ్చి అంటే సేవ పిచ్చి. మనుష్యులను సత్యవాక్యంలో నడిపించాలనే పిచ్చి చాలా ఉందండి. అది మంచి పిచ్చి, మీకు అందరికీ ఉండాలి దయచేసి. ఈ పిచ్చి ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారండి, అందరు రారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి డిసిప్లైన్డ్ నీ విషయంలో, నువ్వు వినే వాక్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినుటకు విందురు కానీ గ్రహింపరు అని సంఘాలతో పత్రిక రాసిండు దేవుడు. ఇంత బాగా వాక్యం వింటూ ఉంటారు కదా చాలామంది. యవనస్తుల గురించి చాలా
నాకు వస్తూ ఉంటాయి కంప్లైంట్స్, మీ దగ్గర పరిచర్య చేస్తున్నారు వాళ్ళు సరిగ్గా లేరు అని అన్నప్పుడు నాకు చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే ఇక్కడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అందరికంటే ఎక్కువ బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. వాక్యం వింటున్నారు కానీ పాటించట్లేదు అనుకోండి, దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి కదా. నా దగ్గర అవసరం లేదు, మీ దగ్గర అవసరం లేదు. నటిస్తే నటిస్తారు కానీ దేవుని దగ్గర ఎవ్వరూ నటించలేరు. జాగ్రత్త సుమి. ఒక క్రమం, డిసిప్లిన్ మీ లైఫ్లో చాలా అవసరం. అందును బట్టే దేవునికి మహిమ కలుగుతుంది. మీరు నిలబడినప్పుడు దేవునికి స్తోత్రం, ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు, ఈ స్త్రీని దేవుడు నిలబెట్టడం జరిగింది, ఆ వ్యక్తికి ఇంత బిజినెస్ వచ్చిందంటే దేవునికి మహిమ అని. సమస్త మహిమ మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట ఎవరిని సూచించాలి తెలుసా? దేవుణ్ణి సూచించాలి. అందుకే ప్రతిసారి నేను పప్ప అంట ఒక మాట, ఏది చాలా అద్భుతాలు జరుగుతాయండి, మిరాకిల్స్ జరుగుతాయి. మేమెప్పుడు మా ద్వారా జరిగినాయి మేం పలికాము అని చెప్పం. మేము సాధారణంగా చెప్పం, 90% చెప్పం. ఆ 10% ఎక్కడో అక్కడ మేబీ అవసరం పడితే చెప్తుండొచ్చు, కానీ ఆ 90% మేము చెప్పం. ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన ద్వారా ఆయన మహిమను మేము ప్రచురపరుస్తున్నాం కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని సేవకులతో ఉన్నవాళ్ళు, మందిరంలో ఉన్నవాళ్ళు, సంఘ కాపరితో ఉన్న వాళ్ళందరూ సంఘ కాపరి లాగానే జీవించాలి. అది మంచిది. ఇక్కడ కొంతమంది బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు మీరు ఏ చర్చికి వెళ్తారు అని అంటే, మేము పాస్టర్ కర్ణబాబు గారి చర్చికి వెళ్తాము అని చాలామంది చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు కదా. అప్పుడు వెంటనే ఒక సాక్ష్యం రావాలి. ఏంటంటే, మాకు అర్థమైంది, మీరు మాట్లాడుతుంటేనే మాకు అర్థమైంది పాస్టర్ కర్ణబాబు గారి చర్చికి వెళ్తారు అని మాకు అర్థమైందని వాళ్ళు చెప్పగలగాలి. అట్లా జీవించాలి మీరు. అట్లాంటి సాక్ష్యాలు చాలామందికి ఉన్నాయి సుమి. ఇంకొక మాట, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన, అందరూ చదవండి ఒకసారి, నోట్లో చదువుకోకండి, బయట చదవండి. యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై రాజుతో ఇట్లా నేను. ఒక్క నిమిషం అండి. అతడు అర్పించు దహన బలులు ఏమర్పించారు? దహన బలులు. అపోస్తుల కార్యంలో ప్రజలందరూ ఏం చేశారు? వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చిరా. ఆస్తులు, వాళ్ళకున్న ఆస్తులు అన్నీ అమ్మి ఎక్కడ తెచ్చిరు? అపోస్తులు పాదములు ఏదో పెట్టేసినారంట. అపోస్తులు ముట్టలేదు. ఆ షీబా దేశపు రాణి ఆ దహన బలులను చూచి విస్మయం పొందిందంట, షాక్ అయిందంట. ఇంత ఇస్తారా దేవునికి? షాక్ అయిందంట తను. వాళ్ళ జీవితాన్ని చూసి, ఆ జ్ఞానాన్ని చూసి, ఆ జ్ఞానానికి తగినట్టుగా జీవించే జీవిత విధానం చూసి షాక్ అయిందంట. నెక్స్ట్ వచనానికి వెళ్దాము. రాజుతో ఇట్లా నేను, ఓకే, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే చెప్తుంది. అప్పుడు వచ్చి చెప్తుంది ఏంటంటే, నేను విన్నది నిజమే కానీ నమ్మలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసిన దానికి సగం కూడా నాకు చెప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. నాకు సగం కూడా చెప్పలేదు మీ గురించి, ఇంత గొప్పగా ఉందని సగం కూడా నేను వినలేదు. ఆ సగం విని కూడా నేను నమ్మలేదు. మిమ్మల్ని చూసిన వాళ్ళు నమ్ముదురుగాక. ఈజీహెచ్ఎం సంఘాన్ని చూసిన వాళ్ళందరూ నమ్ముదురుగాక. బయట ఏమనుకుంటున్నారో ఐ డోంట్ కేర్, అవసరం లేదు. ఏమనుకుంటున్నారో అట్లనే రానివ్వండి, పర్లేదు. పోనీ బ్యాడ్గానే టాక్ రానివ్వండి. వింటారు కదా, ఏదో ఒకటి విని నిజంగా ఏం జరుగుతుందని వస్తారు కదా. వచ్చినప్పుడు కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు తిరిగి వెళ్తారా? వెళ్ళరు, అక్కడే కూర్చుంటారు. వస్తూ ఉంటారు, ఎవ్రీ సండే వస్తూ ఉంటారు. లాస్ట్కి ఇక్కడే సెటిల్ అయిపోతారు. ఈజీహెచ్ఎం కుటుంబంలో కలిసిపోతారు వాళ్ళు. ఆ కుటుంబంలో కలిసిపోవదురు గాక. ప్రైజ్ ద లార్డ్. ఒక మాట వెళ్దాము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. వారు పేతురు యోహానుల ధైర్యంను చూచినప్పుడు ఓకే, వారు విద్య లేని ఒక్క నిమిషం అమ్మా. అక్కడ మాట ఉంది ఏంటంటే, వారు
పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు ఏం చూసిరండి? ధైర్యం. ఎందుకు ధైర్యం అనే మాట పలకబడింది, రాయబడింది అంటే అక్కడ నెక్స్ట్ విషయం ఉంది, విద్య లేని పామరులని గ్రహించి. వాళ్ళకి ఏం లేదు, చదువు లేదు. నేను ఒక ఆమె చదువు రాని ఆమె వచ్చి సాక్ష్యం చెప్తుంది. చదువు వచ్చిన వాళ్ళకంటే మంచి సాక్ష్యం చెప్తుంది ఆమె. అర్థమైందా మీకు? నేను ఒక మాట అంటండి, డాక్టర్స్ ఉంటారు కదా, ఎంతమంది డాక్టర్స్ తెలుసండి? అయ్యో తెలీదా? వైట్ షర్ట్ వేసుకుంటారు, జేబులో సిరెంజ్ ఉంటుంది. గుర్తుకొచ్చిందా? పిక్చర్ వచ్చిందా? ఇక్కడ ఫోటో చూపించాలా స్క్రీన్ పైన? ఎంతమంది డాక్టర్ తెలుసండి? ఒకసారి పైకి ఎత్తండి. ఓకే, దించండి. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తారండి? పర్లేదు, ప్లీజ్ ఎత్తండి, పర్లేదు. కొంచెం పైకి ఎత్తండి, పర్లేదు. డాక్టర్ దగ్గరికి ఎంతమంది వెళ్తారు? ఓకే, సరే. డాక్టర్ అంటే ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదమ్మా. నేను అనుకున్నా, నేను చదువుకునేటప్పుడు డాక్టర్ చదవాలి, ఎంబీబీఎస్ చదవాలి అనుకున్నా. జ్ఞానం అంటే అప్పుడు ఆ టైంలో డబ్బులు లేక చదవలేదన్నమాట. అవ్వలేకపోయినా. డాక్టర్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. అట్లాంటి డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని చూసి ఈయన ఒక 4 రోజుల్లో చనిపోతాడు అని డాక్టర్ చెప్తారు. ఎవరు చెప్తారు? ఎందుకు చెప్తారు? డాక్టర్ కాబట్టి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కదా, మాకు అన్నీ తెలుసు, మేము బ్రతికిస్తాము, మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు కదా, బాగు చేస్తాం అనుకుంటారు కదా. ఆ డాక్టర్ అంటే 4 రోజుల్లో చనిపోతారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, మనం అంటాము ఈ 4 రోజుల్లో వాళ్ళు చనిపోరు, సజీవంగా ఉంటారు, దేవుని క్రియలు ప్రకటిస్తారు. మీరు చెప్పరా అండి? భలేగా ఉన్నారండి మీరైతే. ఎంత మంచోళ్ళో. డాక్టర్ లాగా ఎవరి దగ్గర వాళ్ళలాగా ఉండకండి. మీరు డిఫరెంట్, మీరు ఏర్పరుచుకున్న జనం మీరు. ఆ డాక్టర్కి మీకు చెప్తే డాక్టర్ ఎట్లా చూస్తాడు మిమ్మల్ని? పిచ్చోళ్ళలాగా చూడరు. నాకు అన్నీ తెలుసు, నేను డాక్టర్ని, నేను ఎంబీబీఎస్ చేశా, దాని తర్వాత ఏమున్నాయో తెలియదు, దీనికి చెప్తే అర్థం అవ్వట్లేదు. కోవిడ్ టైంలో అండి మేము ఒక మీటింగ్ వెళ్ళినాం, వాళ్ళు పెద్దవాళ్ళు చాలా. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ డాక్టర్స్ ఫ్యామిలీ అన్నమాట. అది పీక్ లెవెల్. కోవిడ్ టైంలో నేను పాప వెళ్ళడం జరిగింది, మాతో పాటు ఇంకొక అబ్బాయి వచ్చిండు. అక్కడ వెళ్ళినప్పుడు పాప ప్రీచింగ్ అంతా చేస్తున్నారు. అంటే దైవిక ఆరోగ్యం, మనకు అనారోగ్యం ఉండదు, కోవిడ్ అనేది లేదు, వ్యాక్సినేషన్ తీసుకోకూడదు, ఇట్లాంటి మాటలు అన్నీ చెప్తా ఉంటే బుద్ధిగా విన్నారు. కానీ నాకు చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ మొహాల్లో, గమనిస్తూ ఉన్నా. నేను అనుకున్న మీటింగ్ తర్వాత వీళ్ళందరూ పప్ప మీద పడతారని ఎక్స్పెక్ట్ చేశా. దాని తర్వాత పప్ప ఎవరి మాట వినడు, మీకు తెలుసు. వాక్యం ఏముందో అదే చెప్తారు. పర్సనల్గా ప్రేయర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఒకరు అంటే వాదించడానికి వచ్చారన్నమాట. ఏమన్నారంటే, మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ అండి, మేము ఆయా దేశాల్లో మా కొడుకున్నాడు, మా అల్లుడున్నాడు, మా కూతురుంది, ఇది నిజం, కోవిడ్ అనేది నిజం, ఈ వైరస్ నిజమని వాదిస్తూ ఉన్నారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్ అనే మత్తులో ఉన్నారు, మాకు అన్నీ తెలుసు అనే మత్తులో ఉన్నారు. వాళ్ళు మార్చలేము. మనము ప్రార్థన చేసినాము. ఆఫ్టర్ 1-2 months తర్వాత అనుకుంటా మీటింగ్ పెట్టించుకున్న సహోదరి ఫోన్ చేసి చెప్పింది, వారందరికీ అనారోగ్య పరిస్థితి వస్తే పప్ప చెప్పిన వాక్యం అంతా తిరిగి చెప్పడం జరిగిందంట. వాళ్ళు బాగుపడ్డారంట, వాళ్ళు నమ్మినారంట. వైద్యులకు పరమ వైద్యుడు మన దేవుడు, మనం కూడా పరమ వైద్యులమే. ఇక్కడ యాకు బ్రదర్ ఉన్నారు, యాకు బ్రదర్ని కూడా వెళ్తే అదే చెప్తారు. నేను చెప్పని మన అందుకని అప్పుడప్పుడు ఫిజియోథెరపీ చేస్తూ ఉంటారు. నేను పప్ప పలుకుతాం, మీ కాళ్ళలో ఏదైనా బలహీనత ఉంటే ఎండిన ఎముకలను దేవుడు జీవం పోసిండు, మీ కాళ్ళలో జీవం వచ్చింది కాకంటే జీవం వస్తుంది. అది నమ్మాలంటే కొంచెం కష్టం. వాక్యం తెలిసిన వాళ్ళే నమ్మగలరు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి వీళ్ళు చదువులేని వాళ్ళు
1వ వచనంలో ఉంటుంది. 4:1 చదవము ఒకసారి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా ఓకే, యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను. ఒక్క నిమిషం అండి. అక్కడ ఎవరెవరు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే, యాజకులంట, దేవాలయపు అధిపతులు, సద్దుకయ్యులు అంటే ధర్మశాస్త్రోపదేశకులు, డిగ్రీస్ 2-3 డిగ్రీస్ ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ వాళ్ళ ముందల ఎవరు మాట్లాడుతున్నారు? చదువులేని వాళ్ళు. ఈ లోక జ్ఞానం పెడదాం. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు ముందెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారంట దేవుని గురించి. అందుకు నెక్స్ట్ తిరిగి ఆ వచనానికి వెళ్దాము. వారు యేసుతో కూడా ఉండిన వారని. ఫస్ట్ నుంచి చదవమ్మా, ఫస్ట్ నుంచి 13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వాళ్ళు చూసిర్రు. ఎవరు చూసిర్రు? డాక్టర్స్ చూసిర్రు. ఎవరు చూసిర్రు? ఇంజనీర్ చూసిర్రు. ఎవరు చూసిర్రు? ఈ లోకం చూసింది నీ ధైర్యం చూసి. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి. ఒక్క నిమిషం, ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది తెలుసా? నేను ఇందాక చెప్పిన కదా, ఒకసారి మళ్ళీ చెప్పండి. నాలో ఉన్నవాడు. ఓకే, తర్వాత ఇంకొకసారి చెప్పండి. మళ్ళొకసారి చెప్తారా? నాకు సరిగా వినిపించలేదండి. ఎస్, హల్లెలూయా. అక్కడుంది, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగారంట. ఓకే, యేసు వాళ్ళ లోపల ఉంటే ఇది సాధ్యమే. వీళ్ళు క్రైస్తవులు కాబట్టి ఇది సాధ్యమే. వీళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి ఇది సాధ్యమే. వీళ్ళు చనిపోరు, తిరిగి లేస్తారు. నెక్స్ట్ వచనానికి ఉంటుంది, స్వస్థపడిన వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడలేకపోయినారంట. నోళ్ళు మూయబడ్డాయంట వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను అంటున్నా, అక్కడున్న వాళ్ళందరూ గుర్తిరిగిరంట. ఎవరు? వీళ్ళు క్రీస్తుతో పాటు ఉండిన వారని. నువ్వు గుర్తుపడుతున్నావా మరి క్రీస్తుని? నేను ఒక క్వశ్చన్ వేయాలని వచ్చాండి ఈరోజు. మీరు గుర్తుపడుతున్నారా? మీలో దేవుడు ఉన్నాడని గుర్తుపడుతున్నాడా? వాక్యమై ఉన్న దేవుణ్ణి మీరు గుర్తెరిగినారా? మీకు అర్థమవుతుందా దేవుని గురించి? వాక్యం గురించి అర్థమవుతుందా? ఏం అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి ప్లీజ్. ఏం గుర్తెరిగిరు మీరు? ఏం గుర్తెరిగిరు? ఎట్లా గుర్తెరిగిరు? ఇదే ప్రాబ్లం అమ్మగారితో. ఏది చెప్పినా క్వశ్చన్ వేస్తుంది అని అనుకుంటున్నారు కదా. క్వశ్చన్ మంచిదే, ఎందుకంటే మీ లోపల చాలా విషయాలు ఉంటాయి. భయంతో ఆపేస్తారు. ఆ భయం పోయిందనుకోండి, ఎక్కడైనా మీరు మాట్లాడగలరు. దేవుడు యెరూషలేముకి పట్టణానికి ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడంట. వెళ్తున్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చిరంటండి. ఎవరు వచ్చిర్రు? 10 మంది కుష్ఠరోగులు వచ్చిరంట. దూరాన నిలబడ్డారంట, దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే కుష్ఠరోగుల దగ్గరికి రావడం ఆ టైంలో జరగకూడదు. వాళ్ళు ఊరు శివార్లలో ఉండాలి, ఊరు బయట ఉండాలి. దేవుని చూసి అంటున్నారంట, ప్రభువా యేసయ్య మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని స్వస్థపరచుము అని వీళ్ళు అడుగుతూ ఉన్నారంట. మన లాంగ్వేజ్లో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, దేవుని అడుగుతున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడుగా దేవుడు. అయితే దేవుడు కనీసం ప్రార్థన కూడా చేయలేదండి. ప్రార్థన చేయకుండా ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనుడి. ఎవరు కనపరుచుకోవాలి? ఈ మాటలన్నీ బైబిల్ చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ప్లీజ్, మీకు అర్థం అవ్వట్లేదంటే అర్థం వాక్యం మీరు చదవట్లేదు. మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకోండి. మనం ఉంటే అక్కడ మాత్రము భలే కంప్లైంట్ చేస్తాం. కనీసము తాకనైనా తాకలేదు, నెత్తి మీద చేయి పెట్టలేదు, ప్రార్థన చేయలేదు, ఎట్లున్నావమ్మా అని గాయాలను కూడా చూడలేదు. అమ్మగారు అయితే, అయ్యగారు అయితే అని అంటాం మనం. చూడలేదు, కనీసం తాకలేదు. చెప్పండి, చూడలేదు, తాకలేదు, పరామర్శించలేదు.
అమ్మా ఎట్లున్నావు అమ్మా, నీ బాధలు ఏంటమ్మా అని అడగలేదంట అక్కడ. ఎంత బాధ అవుతుంది? ఓకే, కుష్ఠం అంటే ఏంటిది? ఓకే, అంత బాధ అవుతుందా నీకు? ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమీ వేయలేదు. నీతో మాట్లాడలేదు. దేవుడు నీతో మాట్లాడాడు, క్రియ చేస్తాడు. నువ్వు వెళ్ళి యాజకుడికి కనపరుచుకో. ఈ యాజకుల గురించి కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చూస్తే ఈ యాజకులు మేము యాజకులము, మేము దేవుని పని చేస్తాము అని వాళ్ళు అనుకోలేరు. దేవుడు వాళ్ళని ఎన్నుకోవాలి, అప్పుడు వాళ్ళు యాజకులుగా చేయబడతారు. అది ఎవరికి వచ్చిందంటే అహరోనుకి. మోషే అన్నటువంటి అహరోను కుటుంబానికి యాజక ధర్మాన్ని దేవుడు అప్పగించడం జరిగింది. అంటే దేవుడు ఎన్నుకోవాలన్నమాట యాజకులుగా. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనుషుల పాపం కోసం దహన బలి అర్పణలు అర్పిస్తారు. ఇంకొకటి దేవుని సేవ కోసం, దేవుని పనులు చేయడానికి, దేవుని కోసం కార్యములు చేయడానికి యాజకులుగా మందిరంలో ఉంటారు. అర్థమవుతుంది కదా మీకు? క్లియర్గా చెప్తున్నా కదా. అర్థం కాబట్టి నన్ను అడగండి, చెప్తాం, మళ్ళీ తిరిగి చెప్తాం మీకు. నేను చెప్పడానికే ఉన్నా ఇక్కడ. మనుష్యుల కోసము నియమింపబడిన వ్యక్తులు యాజకులు భూమి మీద. దానికి అహరోను కుటుంబాన్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. ఇది బాగుంది కదా. అయితే అహరోను చూసి, కుటుంబస్తులను చూసి కొంతమంది కోపం వచ్చిందంట. ఎవరంటే కోరాహు కుటుంబస్తులు, లేవి కుమారులైన కోరాహు సంబంధికులు కుటుంబస్తులకి కోపం వచ్చిందంట వాళ్ళ అన్నదమ్ముల పైన. ఏంటంటే మేము కూడా పరిశుద్ధులమే, కాబట్టి మా మీద, సమాజం మీద వీళ్ళు గొప్ప చేసుకుంటున్నారు, వీళ్ళేదో గొప్ప అయిపోతున్నారు అని దాదాపుగా 200 పైగా జనాలని, మనుష్యులని పోగు చేసుకున్నారంటండి. దేనికోసం? దేవునికి వ్యతిరేకంగా చేసుకొని అహరోను మోషేతో అంటున్నారంట, మీరు మాకు అవసరం లేదు, మీరు యాజకులు అని అనుకుంటున్నారు, కానీ మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా యాజకులమే, మాకు కూడా చేయగలము, మాకు కూడా శక్తి ఉంది అని విరోధంగా పోగు చేయబడ్డారంట. ఎవరికి? మోషేకి, అహరోనుకి. అప్పుడు మోషే ప్రార్థన చేసిండంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే తెలుసా అండి? ధూపార్తులు చేత పట్టుకోండి మీరు. అహరోను, కోరాహుతో ఉన్న 200 పైన మనుషులు ధూపార్తులు చేత పట్టుకొని దేవుని మందసం ఎదుట గుమ్మంల దగ్గర నిలబడండి. కొంచెం జాగ్రత్త, నేను చెప్తున్న విషయం మీకు భయం కలుగుతుండొచ్చు. సేవ్ అనేది అందరు చేసేది కాదు. సేవకులను చూసి వాళ్ళు మేము సేమ్ అనుకోవడానికి లేదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి డబుల్ తీర్పు ఉంటుంది. చెప్తున్నా, మేము పొరపాట్లు చేస్తే దేవుడు మమ్మల్ని చూసుకుంటాడు, మనుషులు కాదు. జాగ్రత్త. నేను కూడా ఎవరైనా సేవకుల గురించి మాట్లాడాలంటే చాలా భయపడతాం. నేను పాప వాళ్ళు ధూపార్తులు చేత పట్టుకొని వచ్చినప్పుడు దేవుడు పలికిండంట. ఏమని తెలుసా? ఈ కోరాహు కుటుంబస్తులందరినీ సమాజం నుండి వేరుపరచండి. అక్కడ ఉందండి చాలా బాధాకరమైన విషయము. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పశువులు, వాళ్ళ ఆస్తులన్నీ ఆ గుడారాల దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మోషే గారు పలికిండంటే ఏంటంటే, నోరు తెరవబడుతుంది, ఆ నోరు వాళ్ళని మింగేస్తుంది, ఆ భూమి వారిని మింగేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ భూమి వాళ్ళని మింగేసిందంట. ఒకసారి ఆలోచించండి, భూకంపం అన్నమాట. అంటే ఎవరిని మింగాలో కూడా భూమికి ఆజ్ఞనివ్వబడింది. భూమి దేవుని మాట వింటది, చెట్లు దేవుని మాట వింటది, సముద్రం దేవుని మాట వింటది, గాడిద దేవుని మాట వింటది, కాకి దేవుని మాట వింటది. కానీ మనిషి మాత్రం వినట్లేదబ్బా. నాకు అదే అర్థం అవ్వట్లేదు. మనుష్యులు ఎవరి స్వరం అని అనుకుంటే వాళ్ళ స్వరం వింటారు, కానీ దేవుని స్వరాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. అందుకే అంటున్నా, వినుటకు విందురు కానీ గ్రహింపరు. వాళ్ళందరూ భూమి మింగేసిందంట. మిగతా వాళ్ళందరూ చూసి షాక్ అయినారంట. మిగతా వాళ్ళందరూ ధూపార్తులు పట్టుకున్నారు చూడండి. వాళ్ళందరినీ దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళని దహించి వేసిందంట. ప్రైజ్ ద లార్డ్. దహించి వేసింది.
నెక్స్ట్ డే మళ్ళీ ఊరుకుంటారు. కొంతమంది అన్నారంట అన్యాయంగా చంపేస్తారు కోరాహ కుటుంబాన్ని అని తిరిగి మళ్ళీ సనుక్కున్నారంట. ఎవరిని? మోషేని, అహరోనుని. వెంటనే దేవుని దగ్గర నుంచి తెగులు వచ్చిందంట. వచ్చి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని చనిపోవడం స్టార్ట్ అయిందంట అండి. అప్పుడు దేవుడు అన్నాడంట మోషేతో, అహరోనుని ధూపార్తి చేత పట్టుకొని సమాజం మధ్యలోకి వెళ్ళు అని ఆజ్ఞ ఇవ్వబడిన వెంటనే ఆయన పరిగెత్తుకొని వెళ్ళక మునుపు చాలామంది చనిపోయినారంట. అహరోను మాత్రం చచ్చిన వాళ్ళకి బ్రతికి ఉన్న వాళ్ళకి మధ్యన నిలబడిండంట. ఆ తెగులు ఆగిపోయింది. బతికిపోయినారు జనాలు ఆయన నిలబడ్డందుకు. అట్లాంటి రోల్ యాజకుడి రోల్ అన్నమాట. నీ రోల్ అట్లాంటిది. బతుకున్న వాళ్ళకి చచ్చిన వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి రోల్ నీది. ఎవరున్నారు? నేనున్నా. చెప్పండి, నేనున్నా. అట్లాంటి యాజక ధర్మం పవిత్రమైనది. అక్కడ ఉంటుంది మనుష్యుల కోసం బలులు అర్పించడము, అదేవిధంగా వాళ్ళ కోసం వాళ్ళు కూడా పాప పరిహారార్థ బలి అర్పిస్తూ ఉంటారు మనుష్యులు కాబట్టి. అయితే వెళ్దాము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఇవన్నీ రాసుకొని మళ్ళీ తిరిగి చదవండి, మీకు చాలా విషయాలు బయలుపడతాయి. అటువలే క్రీస్తు కూడా యాజకుడగుట తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, ఓకే, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఇక్కడ పర్టికులర్గా రాస్తుంది వాక్యంలో ఏమంటే, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే ఏం చేయలేదండి, తన్ను తానే మహిమపరుచుకోలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:11 వచనం చదువుకుందాము. అదేవిధంగా, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి. ఒక్క నిమిషం ప్లీజ్ అలర్ట్గా వినండి దయచేసి, మిస్ అవ్వకండి. ఇవన్నీ తల నుంచి ఎగిరిపోనివ్వకండి పక్షుల్లాగా. వినండి, జాగ్రత్తగా వినండి. ఆ వచనం ఏం చెప్తుందంటే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై. ఒక్క నిమిషం, ఎందుకండి చెప్పట్లేదు మీరు? అక్కడ ఉన్నదే చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. చూస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రధాన యాజకుడిగా వచ్చి క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై, మేలులు చేయడానికి యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పినందుకు హల్లెలూయా చెప్పినారా? అర్థమై హల్లెలూయా చెప్పినారండి? మీరు అర్థమై చెప్పారా? దేవునికి మహిమ. ఈ యాజకులు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వాలి. దేంతో? కోడెల రక్తం, మేకల రక్తం, ఏదో ఒక రక్తం తీసుకొని వెళ్ళి అక్కడ అర్పించాలి. ఆ వస్తువుల మీద, మనుషుల మీద చిలకరించాలి. అప్పుడు వాళ్ళు పవిత్రపరచబడతారు. అది ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారే తన శరీరాన్ని ఆ సిలువపై సమర్పించి తన సొంత రక్తాన్ని, కోడల రక్తం కాదు, మేకల రక్తం కాదు, ఏ రక్తం కాదు, సొంత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలానికి వెళ్ళిండి. అది ఒకసారి కంప్లీట్ అయిపోయింది. మన పాపముల నుండి విముక్తి చేయబడ్డాం, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎందుకంటే దేవుడు చేసిన ఒక్క పనిని బట్టి మనం కంప్లీట్గా విమోచింపబడ్డాం. ఇంకా మీరు పాపులా? ఎంతమంది పాపులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ? బ్రదర్, ఎవరెవరు చేతులు ఎత్తలేదో ప్రార్థన చేద్దాం తర్వాత. మధ్యలో చేతులు కనిపిస్తలేవు నాకు. అర్థం కాలేదా? అర్థమైందా? ఎంతమంది నీతిమంతులు ఉన్నారండి ఇక్కడ? అమ్మగారు ఎత్తలేదు, అమ్మగారు నీతిమంతురాలో కాదు అని అనుకోకండి. ఇదిగోండి, మీ అందరికంటే ఎక్కువ ఎత్తిన నేను.
ఒక్కసారి ప్రధాన యాజకుడిగా వచ్చి మనందరి కోసం కంప్లీట్ చేసిండండి. ఆ టాస్క్ని కంప్లీట్ చేసిండు. అట్లాంటి రోల్ ఉన్న, అంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారము కుష్ఠరోగులు బాగుపడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. యాజకుడు చెప్పాలి ఏంటంటే వీళ్ళు బాగుపడ్డారు, తిరిగి సమాజంలో కలవచ్చు. అది రూల్ ఉంది అప్పుడు. అయితే ఈ 10 మంది వెళ్తున్నారంట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను చాలా విషయాలు పలుకుతా, రిసీవ్, ఆమేన్, హల్లెలూయా అని అంటారు. అందరు వెళ్తారు. అందరూ అద్భుతం పొందుకుంటారా అండి? ఎంతమంది పొందుకుంటారు చెప్పండి? చూసిరా, చేతులు కూడా పైకి ఎత్తట్లేదు. అగో మిగతా వాళ్ళని ఒప్పుకున్నారన్నమాట. ఈ 9 మంది వెళ్తా ఉన్నారు. తిరిగి వెళ్దామమ్మ అక్కడికి. 9 మంది వెళ్తుంటే 9 మంది బాగైనారంట. ఏమైనారు? బాగైనారు, శుద్ధ అయినారు. చెప్పండి, ఏమైనారు? క్లీన్ అయినారు. మురికి పోయింది. బయట మురికి ఉంటుంది కదా, ఇక్కడికి వస్తే కడుక్కుంటారు. ఏది? వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరచబడతారు. మళ్ళీ బయటికి వెళ్ళాలి, తప్పదు కదా, మళ్ళీ అంటించుకుంటారు కొంతమంది. వీళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు బాగుపడ్డారంట. అయితే వీళ్ళ ఆశ చూడండి, వీళ్ళ చూపు, 2 చూపులు ఉన్నాయి ఇక్కడ. ఒకరి చూపు అంతా ఏముందంటే, నేను బాగుపడిన వెంటనే ఫస్ట్ మా ఇంటికి వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి, నా భార్యను చూడాలి, నా పిల్లల్ని చూడాలి. తప్పు కాదు అది. అదే ఆశ, ఫస్ట్ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఒక్కడి ఆశ మాత్రం చూడండి ఎట్లా ఉందంటే, చదువుదామా, ఆ ఒక్కడి గురించి చదువుదామమ్మా. తిరిగి వెళ్ళి దొరకలేదా తల్లి? వెళ్దాం, తిరిగి వెళ్దామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. నేను రెఫరెన్స్ చెప్పలేదా? ఓకే, లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి, ఓకే, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని. నెక్స్ట్ వచనం చదవమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట. ఒక్క నిమిషం అండి. స్వస్థత కలుగుట అందరు చూసిరా? చూడలేదా? చూసిరా? చూడలేదా? చూసిరా? నిజంగా చూసిరా? మరి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? వీడు మాత్రం ఒకడు ఉండంట, వెరైటీ ఫెల్లో, మంచి ఫెల్లో. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దం, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు. ఒకసారి సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు అర్థమైంది. కుష్ఠరోగం అంటే ఏముంటుంది? చేతులన్నీ పురుగు తినేసి ఉంటుంది కదా, స్కిన్ అంతా తెల్లబారి ఉంటుంది, కనురెప్పలు. ఒకసారి ఆలోచించండి వాళ్ళ పిక్చర్, ఎంత బాధపడి ఉంటారు. మనుషులు వెలివేస్తే ఆ బాధతో రోజు ఏడుస్తూ ఉంటారు కదా. ఇంకా బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుంటుంది, ఈ బాధ అనుభవించడం కంటే చచ్చిపోతే బాగుంటుంది అని అనుకోవచ్చు కదా. వాళ్ళు అనుకొని ఉంటారు. మనుషులు ఎవరైనా నడుస్తూ ఉంటే వాళ్ళని హేళన చేసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని వాళ్ళని తరిమేసిన పరిస్థితి ఉండొచ్చు, తిట్టుకున్న సందర్భాలు ఉండొచ్చు. భార్య పిల్లలకి దూరంగా ఉన్నారు, పట్టణానికి దూరంగా ఉన్నారు, అనాథలుగా బ్రతుకుతున్నారు కదా, బాధను అనుభవిస్తున్నారు. ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు వీడొక్కడంట ఆ వేలు తిరిగి వచ్చేస్తూ ఉందంట. పురుగు తిన్న వేలంతా తిరిగి వేలు వస్తుందంట. ప్రైజ్ ద లార్డ్. ఆ స్కిన్ నార్మల్గా అవుతుందంట, పసిపిల్లల దేహం వల్లే అవుతుందంట. చూసిండంట, ఆ బాధ తగ్గుతుందంట, పెయిన్ తగ్గుతుంది. ఇంతకు ముందున్న బాధ శరీరంలో, ఆ బాధ తక్కువైపోతుంది. నేను పలుకుతున్నా, మీ శరీరంలో ఉన్న బాధ ఈ క్షణమే స్వస్థత నొందుదునుగాక, విడుదల నొందుదురుగాక. బీ హీల్డ్. యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగాక. వాడికి తెలుస్తూ ఉంది ఆ వేలు పెరగడం, ఆ పురుగు పోవడం, స్కిన్ నార్మల్గా అవ్వడం, తన శరీరం నార్మల్గా అవ్వడం, బాధ తగ్గడం. నేను నార్మల్గా అయిపోయినా అని తనకు అర్థమవుతుందంటండి. అర్థమై స్తుతిస్తున్నాడంట దేవుడు.
నా పరిస్థితిని చేంజ్ చేసిండు, నా పరిస్థితి మారిపోయింది, నేను నూతన సృష్టి అయినా, నా జీవితం మారిపోయింది, మునుపటి స్థితిలాగా నేను ఉండగలుగుతా, ఇప్పుడు నా జీవితం మారిపోయిందని గట్టిగా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచు తిరిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన ఏం చెప్పిండు? యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తుండు? దేవుని దగ్గరికి వచ్చిండు. మేలులు పొందిన వెంటనే ఫస్ట్ ఎవరికి షేర్ చేయాలనుకుంటారు? కుటుంబానికి షేర్ చేయాలనుకుంటారు. చాలా కొద్ది మందే. లాస్ట్ వీక్ ఒక టెస్ట్ మనీ విన్నాం కదా, బాబుకు బాగా అయితే బంధువులందరూ వస్తే వాళ్ళని పక్కకు పెట్టి సాక్ష్యం చెప్పడానికి వచ్చిందంట తల్లి. అట్లాంటి వాళ్ళు కావాలి మనకి. దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ సమరయులు ఎవరంటే హాఫ్ యూదులు, హాఫ్ అన్యులు. అంటే ఇజ్రాయేలు నుంచే వేరుపడిన జనాంగం, విడిపోయిన జనాంగం. బయట వాటిని తెచ్చుకొని సగంగా బ్రతుకుతున్న అన్యుల్లాగా అన్నమాట. అన్యులు ఇంకా వాళ్ళు. అయితే నెక్స్ట్ వచనానికి వెళ్దాం ఒకసారి. అందుకు యేసు, ఓకే, 10 మంది శుద్ధులైరి కారా. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా. ఆ 9 ఎక్కడ? ఒకవేళ దేవుడు నిజంగానే వెళ్ళమని చెప్తే దేవుడు ఈ క్వశ్చన్ ఎందుకు వేస్తాడమ్మా? దేవుడే కదా చెప్పింది ఎక్కడికి వెళ్ళమన్నాడు? యాజకుల దగ్గరికి. మళ్ళీ దేవుడే అడుగుతున్నాడా 9 మంది ఎక్కడ? ఒక వ్యక్తి వస్తే తిట్టాలి కదా మామూలుగా. నీకేం చెప్పిండ్రా బాబు, నువ్వు ఎందుకు వచ్చినావు అని తిట్టాలి కదా. దేవుని హృదయం మనసు ఎరిగిన వాళ్ళు ఎవరు? ఈ ఒక్కడు మాత్రమే దేవుని మనసు ఎరిగిన వాడు. కాబట్టి ఇంకో మాట చెప్తున్నా, ఈయనే ప్రధాన యాజకుడు సుమి. అర్థమైందా మీకు? ఏర్పరచబడిన వాళ్ళు కాదు, ఏర్పరిచిన వాడే నిజమైన యాజకుడు. ఈయన ప్రధాన యాజకుడు. చెప్పే కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 5-9 అధ్యాయాల ప్రకారము రాబోయే మేలుల కోసం ఈయన యాజకుడిగా అయ్యాడు. ఆ మేలులు ఏంటి తెలుసా? సమస్తము నుంచి నిన్ను విడిపించి తండ్రి కుడిపార్శ్వమున కుమారుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ స్థానంలో మనల్ని పెట్టడానికి ఆ యాజకుడు భూమి మీదకి రావడం జరిగింది. అది కంప్లీట్ చేయబడింది. మనం కూడా ఆయనతో కూడా యాజకులుగా తీర్చబడ్డాం. 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారం. అర్థమైందా? లెందిగా అయిందా? అర్థమైంది కదా. ప్రైజ్ ద లార్డ్. మనం వెళ్దాము. ఒక్క నిమిషం అండి. ఆ ఎఫెసీలకు రాసిన సంఘం గురించి దేవుడు ఒక మాట అంటాడు. ఆ రెఫరెన్స్ మీరు వెతుకోండి. తర్వాత మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని ఎఫ్ఎస్సి సంఘానికి పత్రిక రాస్తూ అయ్యగారు చెప్పారు. ఏమని చెప్పారంటే, మీ విషయమై, నేను చెప్తున్నా ఇక్కడ నిలబడి, మీ విషయమై నేను దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకంటే మేము చెప్పిన వాక్యం ప్రకారం మీరు నిలబడ్డరు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మంది కూలిపోతున్నారు ఇప్పుడు, కానీ మీరు కూలట్లేదు. ఎందుకంటే వాక్యం మీద నిలబడ్డారు కాబట్టి, మీ జీవితాన్ని కట్టుకున్నారు కాబట్టి మీరు కూలలేదు, నిలబడ్డారు, నిలబెడుతున్నారు. అయితే మీ ద్వారా జరిగిన కార్యము, మళ్ళీ చెప్తున్నా మీకు, మనం చేసే ప్రతి పని దేవుని సూచించాలి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఏది చేసినా దేవుని సూచించాలి. ఏం మాట్లాడినా దేవుని సూచించాలి. ఏ క్రియ చేసినా దేవుని సూచించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మహిమ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. చెప్పండి, మహిమ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక పట్టణం ఉంది. నేను ఈ విషయాలన్నీ పప్పుతో నైట్ అంతా డిస్కస్ చేసే, చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం మేము. ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణం గురించిన మహిమ ఎక్కడ ఉంటుందంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్లేసెస్. మనకు హైదరాబాద్ అనగానే ఏది గుర్తుకొస్తుంది మామూలుగా? చార్మినార్. వెరీ గుడ్. ఇంకేం గుర్తుకొస్తుంది? ఏంటి? ట్యాంక్ బండ్. వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి స్త్రీలకు నాలెడ్జ్ లేదమ్మా. హైదరాబాద్లో లేరా? ప్రస్తుతానికి హైదరాబాద్లో మేము ఉన్నాం కదా. ప్లీజ్, ఏమున్నాయి? ఏంటి?
బిర్యానీ మై ఫేవరెట్, దమ్కా బిర్యానీ. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు బిర్యానీ తినకుండా పోతారా అండి? నేను బాగా చేస్తా, చాలా బాగా చేస్తా, కానీ ఇంతమందికి వండి పెట్టలేను. ప్లీజ్, నాకు చాలా ఇష్టం బిర్యానీ చేయడం. పిల్లలకైతే మన పిల్లలకి చాలాసార్లు వండి పెట్టా. ఈ మధ్యకాలంలో టైం దొరకట్లేదు, 2-3 హెల్ప్ కావాలి చేయాలంటే. ఆ పట్టణం మహిమ ఎక్కడ ఉంటుందంటే కట్టడాల్లో ఉంటుంది, అక్కడ ఉన్న ఆహారపు అలవాట్లో ఉంటుంది. ఇందాక చెప్పారు కదా పాస్టర్ గారు, కొంతమంది చెప్పారు చార్మినార్, ట్యాంక్ బండ్, రామోజీ ఫిలిం సిటీ, ఇట్లాంటి కొన్ని మనం హైదరాబాద్ అనగానే వాటి పేర్లు గుర్తుకొస్తాయి కదా. ఇంకొకటి బిర్యానీ, ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకి. వాటిలో మహిమ ఉంది, ఆ పట్టణం గురించిన మహిమ కట్టడాల్లో ఉంది కదా. 7 వండర్స్ అంటారు కదా, కరెక్టేనా? ప్రపంచంలో 7 అద్భుతాలు ఉన్నాయంట. ఇండియాలో ఒక అద్భుతం ఉంది, ఏంటది? తాజ్మహల్. వెరీ గుడ్. నేను తాజ్మహల్ చూడాలని కొన్ని సంవత్సరాలు గడుగుతూ ఉన్నాండి. మా వివాహం అయిన కొత్తలో మేము బయటికి వెళ్ళినాం, మనాలి వెళ్ళినాం, ఢిల్లీ కూడా వెళ్ళినాం. తాజ్మహల్ తీసుకెళ్ళండి పప్ప అంటే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే అది సమాధి, ఆ సమాధిని చూడడానికి మనం ఎందుకు వెళ్ళాలని తీసుకెళ్ళలేదు పప్ప. కానీ నాకు మనసులో ఉండిపోయింది, నాట్ తాజ్మహల్ చూడడానికి కాదు, ఇండియాలో ఉండి తాజ్మహల్ చూడకుంటే ఎట్లా? ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి తాజ్మహల్ చూసినావా అంటే ఏం చెప్తాం? హైదరాబాద్లో ఉండి కొన్ని ఇంకా నేను చూడలేదు టైం లేక అని అడిగినప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ మేము వెళ్ళడం జరిగింది. చూసా, నిజంగా ఒక అద్భుతం అది. వాళ్ళు కట్టే విధానం ఆ టైంలో, ఆ టెక్నాలజీ ఏం లేని టైంలో చాలా బాగా కట్టినారు. ఇండియాకి తాజ్మహల్ ఒక అద్భుతం, మహిమ ఇండియాకి. వస్తున్నా, దారిలోకి వస్తున్నా, టెన్షన్ పడకండి. ఓకే, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి మీకు తెలుసు, మా పాస్టర్ ఇమ్మాన్యుల్ అయ్య గారు నిర్దించడం జరిగింది. అత్తమ్మ వాళ్ళందరూ పాలకొల్లు, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా, అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా. వాళ్ళు అక్కడి నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయినారు, కర్నూలులో సెటిల్ అయినారు ఉద్యోగపరంగా. అక్కడ చూస్తే ఇమ్మాన్యుల్ అయ్య గారు కర్నూలుకి సంబంధించిన వ్యక్తి. అక్కడ ఇద్దరికి వివాహం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్కు వలస వచ్చేసారండి. హైదరాబాద్కు వలస వచ్చిన తర్వాత పాస్టర్ కన్నబాబు గారు హైదరాబాద్లో పుట్టారు, నేను మహబూబ్ నగర్లో పుట్టా. మా స్థలం, నేటివ్ ప్లేస్ మహబూబ్ నగర్, నేను తెలంగాణ. వాళ్ళది ఆంధ్ర, పాస్టర్ కన్నబాబు గారిది మాత్రం తెలంగాణ, ఇక్కడే పుట్టిరు కాబట్టి. అయితే చాలామంది అంటారు ఈ ఆంధ్ర తెలంగాణ గొడవలు వస్తాయి, మేము ఆంధ్ర మేము తెలంగాణ. నా లాంగ్వేజ్ చాలామంది అంటారు మీరు తెలంగాణ అమ్మ అర్థమైపోతుంది. సరే ఏం చేయలేం, ట్రై చేస్తూ ఉంటా, కానీ వస్తుంది కదా, పుట్టి పెరిగిన లాంగ్వేజ్ అది వస్తుంది, తప్పదు, అది తీసేయలేం ఎంత ట్రై చేసినా. మొత్తానికి మేము ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయినాం. హైదరాబాద్లో సెటిల్ అయ్యి మినిస్ట్రీ స్టార్ట్ చేసినాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తా, చిన్నగా చెప్తాం మీకు. అయితే పాలకొల్లు, కర్నూలు ఈ ప్లేస్లని మా పిల్లలకు చూపించాలని ఆశ మాకు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచి వచ్చినాం, అసలు దేవుడు ఎట్లా ఎదిగించిండు. మీరు కూడా ప్లీజ్ దయచేసి మీ ఊర్లో ఉంటే ఊర్లని, గ్రామాలని మరుగు చేయకండి. హైదరాబాద్ వచ్చేసి ఉంటారు, సంవత్సరాల కొలది ఊరికి వెళ్ళరు మీరు. ప్లీజ్ మీ పిల్లల్ని తీసుకొని వెకేషన్కి వెళ్ళండి, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళండి, చూపించండి, ప్రతి స్థలం చూపించండి. ఆ స్థలం, ఇక్కడ నేను పుట్టా, ఇక్కడ నేను చదువుకున్నా, ఇక్కడ నేను ఏం ఆడతాను, కబడ్డీ ఆడినా, ఖోఖో ఆడినా, ఏముంటుందో అన్నీ చెప్పండి ప్లీజ్. చెప్పి లాస్ట్కి చివరి ఒక మాట చెప్పండి, ఇది నా పుట్టినూరు, నా పుట్టినూరు రక్షింపబడాలి, నానా కొడుక బిడ్డ నువ్వు ప్రార్థన చేయని చెప్పండి వాళ్ళకి. మాకు అట్లా అనిపించి ఒక 2 ఇయర్స్ క్రితం పాలకొల్లు వెళ్ళామండి. ఎవరిని తీసుకెళ్ళలేదు, నేను పప్ప 3 పిల్లలు, 5 మంది మాత్రమే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. ఆంధ్ర అంతా తిరిగేసినాం. పాలకొల్లు వెళ్తే మీకు తెలుసు చాలా ఊరు అది. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే అక్కడ ఒక రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్ బుక్ చేసుకున్నాం, వెళ్ళినాము. ఆ ఊర్లో నుంచి వెళ్తూ ఉంటే నేను అనుకుంటున్నా లోపల, ఇంత ఊరు కదా. పప్ప చెప్తుండే ఆగ్రహం పాడు అని ఒక వీధి ఉండేది, బ్రాహ్మణులు అక్కడ నివసించే వాళ్ళు, ఇవన్నీ చెప్తా ఉంటే పప్పు వెతుక్కుంటున్నారు ఆ బోర్డు ఎక్కడైనా కనిపిస్తుందా ఆగ్రహం పాడని. అక్కడ నిలబడి అడిగితే వాళ్ళు అంటున్నారు ఆ వీధి ఇప్పుడు లేదండి, అది కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి, అన్నీ కొత్త బిల్డింగ్స్ వచ్చేసినాయి అని చెప్తా ఉన్నారు. నాకు లోపల అనిపిస్తుంది మేము ఇక్కడ ఎట్లా ఉంటాము, పిల్లలు తీసుకొని
మిగతా పరిచారకులు కూడా ఎవరు రాలేదని భయం అవుతా ఉంది. మేము లోపలికి వెళ్తుంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఆ ఊరిలోనే ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ స్థలం ఉంది, ఆ రిసార్ట్ ఉంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే పాలకొల్లుకు సంబంధం లేకుండా ఒక రిసార్ట్ ఉందండి. వినండి, జాగ్రత్తగా వినండి. పాలకొల్లుకు సంబంధమే లేదు. ఆ రిసార్ట్ చూస్తే హైదరాబాద్లో ఉన్న రిసార్ట్ లాగా ఉంది. ఎట్లా చేసిరంటే అక్కడ చిన్న చిన్న దాన్ని ఏమంటారు, కాలువలు, నదులు అంటారా, వాటిలో తామర పువ్వులు, కొబ్బరి చెట్లు, ఎంత బాగుందంటే నిజంగా నాకు అక్కడ ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది. నేను అనుకున్నా ఈ ఊర్లో ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా. ఆ ఊర్లో మంచి స్థలము వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏమనుకోవచ్చు, ఎక్కడైతే ఏముంది, విజిటర్స్కి మంచిగా ఉండే స్థలం క్రియేట్ చేస్తే ఎక్కడి నుంచి అయినా వస్తారు. అది బిజినెస్ టెక్నిక్. ఈ లోకంలో మనం ఉన్నాము, కానీ లోకస్తుల్లాగా బ్రతకనవసరం లేదని మీతో చెప్తున్నా. చాలా డిఫరెంట్. తక్కువ ఉంటుందా మనీ అంటే తక్కువ లేదండి, ఇక్కడ ఉన్న దానికంటే డబుల్ ఉంది. మేము షాక్ అయినాం, కానీ పెట్టాల్సి వచ్చింది, తప్పలేదు. అక్కడ చూస్తే ఫారినర్స్ ఉన్నారు, వేరే దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ కూడా ఉన్నారు, వెతుకొని వచ్చినారు. నేను చూసి షాక్ అయినా. పిల్లలకు అన్నీ చూపించడం, అక్కడ గోదావరి నది అన్నీ చూపించుకుంటూ వచ్చేసినాము. నేను అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఈ లోక సంబంధులు కారు మీరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెలంగాణ, ఆంధ్ర జాంతన్నయ్యి మనమందరము ఒకటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒకే కుటుంబంగా చేయబడ్డాం. ఆంధ్రాలో చాలా మంచి వంటలు ఉంటాయి, ఒప్పుకోవచ్చు, నేను కూడా ఒప్పుకుంటా. చాలా బాగా వంటలు చేస్తారు. ఆంధ్ర వాళ్ళంటారు తెలంగాణ వాళ్ళకి వంటలే రావు. నేను అంటున్నా, మీకు నిజంగా వంటలు వస్తే తెలంగాణలో పెట్టండి, రెస్టారెంట్ పెట్టండి, నేను వస్తా. పెడతారు కొంతమంది ఆంధ్ర రుచులు అని, చాలా భలే ఉంటాయి. తెలంగాణ వాళ్ళు తిట్టుకుంటారు ఆంధ్ర వాళ్ళని చూసి, వాళ్ళకి రావని. మీకు అంత ప్రేమ ఉంటే ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఒక రెస్టారెంట్ పెట్టండి, తెలంగాణ రుచులను పెట్టండి, వాళ్ళు డెఫినెట్లీ వస్తారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు వద్దండి. సంబంధాలు చూసినప్పుడు మాకు ఆంధ్ర అమ్మాయి కావాలి, మాకు తెలంగాణ అమ్మాయి కావాలి. చెప్తున్నా, ఆంధ్ర తెలంగాణ కాదమ్మా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డవా లేదా? మా క్యాస్ట్ కావాలి. ఏ క్యాస్ట్ మీరు? ఏ క్యాస్ట్ అమ్మా? దేవుని బిడ్డలం. ఎస్, దేవుని బిడ్డలం మనము. నేను అంటున్నా, మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, పరలోకానికి సంబంధించిన వాళ్ళము. అయ్యగారు, రాజుబాబాయ్ గారు రాసిరు భలే పాట, నేను పరలోక వాసిని అని రాసిరు. నేను పాడలేను, ప్లీజ్ ఏమనుకోకండి, ఎక్స్పెక్ట్ చేయకండి నా దగ్గర నుంచి. ప్రైజ్ ద లార్డ్. చెప్తుంటే ఎంత బాగుంది కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం బాగుంది కదా. నేను అంటున్నా, మనము దేవుని మహిమ కోసం భూమి మీద ఏర్పాటు చేయబడ్డ జనాంగం మనము. వీఆర్ డిఫరెంట్. అందరిలాగా బాధపడిన అవసరం లేదు, అందరిలాగా కృంగిపోని అవసరం లేదు, అందరిలాగా అప్పులు చేయని అవసరం లేదు. మనము వీఆర్ డిఫరెంట్. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. అసలు మహిమ ఏంటి అని చూసుకుందాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. ఒక్క నిమిషం, అసలు ఈ మహిమను ఎలా కనుగొనాలి? నన్ను క్వశ్చన్ వేయండి, నన్ను అడగండి అమ్మ ఒకసారి. భయపడకండి, అడగండి నన్ను. అడిగిరా అందరు? మళ్ళొకసారి అడగండి. ఒకసారి మీ పక్కన వాళ్ళని చూడండి, యువతల వాళ్ళని చూడండి, వెనుక చూడండి, ముందు చూడండి, చుట్టూ చూడండి. కనిపించిందా మహిమ? కనిపించిందా? ఎవరా మహిమ? నేనే ఆ మహిమను. సిస్టర్, హలో బ్రదర్, నేనే ఆ మహిమను. అక్కడ ఉంది, మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె రిఫ్లెక్ట్ చేస్తామంట. మనము దేవుని మహిమను రిఫ్లెక్ట్ చేస్తామంట. మనం అద్దమంట.
ఆ దేవుని మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అప్పుడు, బ్రదర్ నువ్వు మహిమ అంట బ్రదర్ అని చెప్పండి. సిస్టర్ నువ్వు మహిమ అంట. మహిమ పేరు కాదు, మహిమ పేరు ఉంటే అవును నేను మహిమనే కరెక్టే చెప్పినాను అని అనకండి. మనం మహిమ అంట రిప్రజెంట్ చేయడానికి లోకంలో ఉన్నామంట. యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. 17వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాము. మనము ఏకమై ఉన్నలాగున అక్కడ పైన వచనం ఉంటుంది, పైన వచనం కూడా చదువమ్మా, క్లియర్ అవుతుంది. తండ్రి నా యందు నీవును మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మనట్లు. తండ్రి నా యందు నీవు. అందరూ చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి, స్క్రీన్ పైన ఉంది. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. నెక్స్ట్, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఒక నిమిషం అండి, ఆ మహిమను దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా నీకు నాకు? అక్కడ ఉంది మనము ఏకమై ఉన్నలాగున, పైన వచనాల్లో ఉంటుంది. తండ్రి నాయందును నాయందు తండ్రి మేమిద్దరము ఏకమై ఉన్నాము, మేమిద్దరం ఒకటే అని చెప్తున్నాడు దేవుడు. ఎవరెవరు? తండ్రి కుమారుడు. ఆ తండ్రి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మహిమకు తండ్రి అని ఉంటుంది. అది కూడా చదువుకుందామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుందమ్మా, చదవమ్మా. 17, 19 ఆ వచనం చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చదవాలి, అందరూ చదవాలి ప్లీజ్, దయచేసి అందరూ చదవండి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి. నిదానంగా చదవమ్మా ప్లీజ్, నిదానంగా. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క అన్నట్లు చదవండి, అందరు చదవండి. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి. ఒక నిమిషం, అక్కడ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఏంటంటే మహిమా స్వరూపియగు తండ్రి కాదండి, మహిమకు తండ్రి అని రావాలి. ఏం రావాలి? మహిమకు తండ్రి. ఆయనే మహిమ. ఆ మహిమను కుమారుడికి ఇచ్చిండంట తండ్రి. ఎవరికి ఇచ్చిండు? కుమారుడికి ఇచ్చిండు. ఆ కుమారుడు ప్రధాన యాజకుడిగా భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఆ మహిమను మనకిచ్చిండంట దేవుడు. ఎవరెవరైతే వాక్యంలో స్థిరపడ్డారో, అందరూ కాదు, చెప్పండి, అందరూ కాదు. వాక్యం ఎవరు వింటున్నారో, ఆ వాక్యాన్ని ఎవరు స్వీకరిస్తున్నారో, ఆ వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతున్నారో ఆ మహిమ వారికి ఇవ్వబడిందంట. ఇంకొక మాట చెప్తున్నా, ఆ మహిమ ఎందుకు ఇవ్వబడిందంటే మనమందరము ఏకమై ఉండులాగున. తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి ఒకటేలాగా ఏకమై ఎలా ఉన్నారో మనమందరం, అంటే క్రీస్తు శరీరమైనటువంటి మనము ఏకమై ఉండులాగన ఆయన మహిమను మనకిచ్చాడంట. నోట్ దిస్ పాయింట్, ఇది మిస్ చేస్తారు చాలామంది. క్రీస్తు శరీరం, సార్వత్రిక సంఘం, భూమి మీద ఉన్న అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం. మనమందరము ఏకమై ఉండాలి. అందుకు ఇచ్చిండు దేవుడు మహిమ. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవారి ఎదుట ఆయన క్రియలను, బలాతిశయాలను ప్రచురము చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. నేను ఇంత ఫీల్గా ఉత్తేజంగా చెప్తున్నాండి పరిశుద్ధాత్మతో. అదే పరిశుద్ధాత్మతో మీరు రిసీవ్ చేసుకుందురు గాక, మీకు అర్థమవును గాక. నేనేం అనుభవిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో అది మీరు అనుభవించుదురు గాక, మీరు విందురు గాక. ప్రైజ్ ద లార్డ్. అందుకు ఇవ్వడం జరిగిందంట. మళ్ళీ వెళ్ళమ్మా 17వ అధ్యాయానికి ఒకసారి మళ్ళీ చదువుకుందాం, మీకు అర్థమవుతుంది. 23వ వచనం, 17, 23.
వారి యందు నేనును ఓకే నా యందు నీవును ఉండుట వలన హా. వారు సంపూర్ణులుగా చేయబడి ఓకే. ఏకంగా ఉన్నందున వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. అందరూ చదవండి. లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. మీ మహిమ ఎవరు చూస్తారు తెలుసా? లోకం చూస్తుంది. అక్కడ ఉంది, నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. కొండ మీదకి వెళ్ళి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన మహిమతో నింపబడాడంట. శిష్యులు చూసిరు, నిద్రమత్తులో ఉండి మేలుకొని చూసిన వెంటనే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారంట, ఏలియాయు మోషే. అయ్యగారు అన్నారంట, ఒక్కొక్కటి పర్ణశాల కడితే మనం ఇక్కడే ఉందాం, ఇదే మంచిది అనుకున్నారంట. నేను అంటున్నా బ్రదర్ సిస్టర్, మనము లోకానికి మన మహిమ కనపరుస్తాం. ఒక రోజు రాబోతుంది, దేవుడు అతి త్వరలో రానయ్యున్నాడు. ఒక్క రెప్ప పాటున ఈ శరీరం మహిమ శరీరంగా మార్పు నొందబోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఈ శరీరం ఇలా ఉండదు, దేవునిలాగా మారిపోతామంట. బా, ప్రైజ్ ద లార్డ్. నా పోలికే వచ్చింది, నా కొడుక్కి నా కూతురికి నా పోలికే. చేతులు కాళ్ళు చూసుకొని వేళ్ళు సేమ్ నాలానే ఉన్నాయి. అప్పుడు ఎవరిలాగా ఉంటాం తెలుసా? ఆయనలాగా ఉంటాం, మనం తండ్రిలాగా ఉంటాం, వాక్యం లాగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. వాక్యమై ఉన్న దేవుళ్ళలాగా ఉంటాం మనము. ఈ శరీరం మాయమైపోయి మహిమ శరీరాలు మనకి ఇవ్వబడతాయంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్ళాము, 3వ అధ్యాయము 20వ వచనము 21. రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21. మన పౌరస్థితి ఓకే పరలోకమందున్నది. చెప్పండి, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందు. తెలంగాణ వాళ్ళ మీరు? ఆంధ్ర వాళ్ళ? మిక్స్డా? ఇది ఇక్కడ వాళ్ళైతే ఇండియన్ కాకపోతే అమెరికన్ అయి ఉండాలి. అమెరికన్సా మీరు? ఆఫ్రికన్సా? కొంతమంది ఆఫ్రికన్ లాగా కనిపిస్తారు. పాప వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ ఆఫ్రికన్ లాగా ఉన్నామంటే సిగ్గుపడతారు వాళ్ళు. మీరు ఆఫ్రికన్నా? కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం అందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు చదవండి అమ్మా, సంతోషంగా చదవండి. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఓకే. సమస్తమును తనకు లోపర్చుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రైజ్ ద లార్డ్. 1వ తెస్సలోనికలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఏంటంటే ఒక రెప్ప పాటున మనం చేంజ్ అవుతామంట. ఇప్పుడు మనలో ఉన్న మహిమ లోకానికి కనిపిస్తుంది. అప్పుడు లోకులు మనల్ని చూడరు, రెప్ప పాటున జరిగిపోతుంది మొత్తము. ఇదంతా చెప్పినా మొదటి కంప్లీట్ చేయలేదు, మీకు మర్చిపోయినారు, నేను మర్చిపోయినా. ఏం మర్చిపోయినా? షీబా దేశపు రాణి, అదే కదమ్మా. ఇంకేమైనా మిస్ చేసినా? రోమన్స్ ఎక్కడ? అది నువ్వు నన్ను అడుగుదు. షీబా దేశపు రాణి అంటది కదా, అది మిస్ చేసినాం. వెళ్దాం ఒకసారి. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. 9. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని మహిమను ప్రచురపరచాలి. ఆ దేవుని మహిమను ప్రచురపరచడానికే భూమి మీద మనమున్నాం. చెప్పండి, మనిషి చేసే పని మనిషి చేయాలి, పక్షులు చేసే పని పక్షులు చేయాలి, గాడిద చేసే పని కరెక్టే కదా. నువ్వు పని చేయకుండా ఎవరు పని చేస్తారు? గాడిద పని చేస్తుందంట. నేను చెప్పినా వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుంది. దేవుని మహిమను ప్రచురపరచడానికి ఉన్నాం. మనమే మహిమయ్య ఉన్నాము. మహిమకు తండ్రి దేవుడు. ఆ మహిమను కుమారునికి ఇచ్చిరా, కుమారుని ద్వారా మనం మహిమ పొందినము. మనం ప్రత్యేకించబడ్డము. మనకు ప్రత్యేకమైన స్థానం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇంకెవరి వల్ల మీకు రెస్పెక్ట్ ఇవ్వని అవసరం లేదు. చెప్పండి, నాకు రెస్పెక్ట్ ఉంది. నేను ప్రత్యేకించబడిన దానను, ప్రత్యేకించబడిన వాడను. ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచి నిలబడదామండి, ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకా చాలా విషయాలు మిస్ చేసినట్లా ఉన్నాయి, కానీ ఓకే,
దేవుని అడిగినాం అనుకోండి, దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు చేసిన వాటిలో ఏది బెస్ట్ అయ్యా అని అడిగితే దేవుడు ఎవరిని చూపిస్తాడు తెలుసా? నిన్ను నన్ను చూపిస్తాడమ్మా. ఇది నా బెస్ట్ కట్టడం, నా బెస్ట్ అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ జీసస్. మనము ప్రేయర్ పాయింట్స్ కూడా మిస్ చేసినాము, విజ్ఞాపన ప్రార్థనలు కూడా మిస్ చేసినాము. కలిపి ప్రార్థన చేద్దాం ప్లీజ్. మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం, యవనస్తుల కోసం, పసిబిడ్డల కోసం, సండే స్కూల్ పిల్లల కోసం, అందరి కోసం ప్రార్థన చేయాలి. మనము ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి, నీ పక్కనున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ మహిమను ప్రచురపరచకుండా దాచుకున్న వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తున్నా మీకు, దీపము దీపస్తంభం మీద ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఉండవలసిన ప్లేస్లోనే మనం ఉండాలి, దాక్కొనకూడదు. మన మహిమను దాచిపెట్టుకోకూడదు. మోషే మొహం కప్పుకొని వస్తూ ఉన్నాడంట, ఆ మహిమను కప్పుకొని వస్తూ ఉన్నాడంట. నీది ఎట్లాంటిదంటే నువ్వు కప్పుకున్నా కూడా కనిపించే మహిమ నీలో ఉంది. నువ్వెంత దాచుకోవాలనుకున్నా నువ్వు దాగవు. దేవుడు బయటికి తీసుకొస్తాడు, నిన్ను నిలబెడతాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట నువ్వు నిలబడతావు. పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటావు, సమస్తమును నువ్వు లోపరుచుకుంటావు. నువ్వు ఆశపడ్డ ప్రాంతం నీ కన్నుల ఎదుటికి రాబోతుంది. నువ్వు ఎవరి గురించి ప్రార్థిస్తున్నావో వారు వచ్చి సాక్ష్యం చెప్పబోతున్నారు. నీ అస్వస్థత గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈ క్షణమే నువ్వు పలికినప్పుడు, నువ్వు చెయ్యి పెట్టుకున్నప్పుడు ఈ క్షణమే గొప్ప విడుదల కలిగింది. నేను నమ్ముతున్నా. ప్రతి బలహీనత యేసు నామంలో కొట్టివేయబడును గాక. ప్రైజ్ ద లార్డ్. కొంచెం కింద దాచుకోకండి, మంచం కింద దాచుకోకండి, మీ మహిమను దాచిపెట్టకండి. ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయడానికి, ఈ లోకస్తులందరూ నీ మహిమను చూడడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి తోటి సహోదరి సహోదరులందరూ ఏకమై ఉండడానికి ఆ మహిమను దేవుడు ఇవ్వడం జరిగింది. పక్కనోళ్ళ చేయి పట్టుకోండి, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం పక్కనోళ్ళ చేయి పట్టుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఆ మహిమ నువ్వే, ఆ మహిమ నీ పక్కనున్న వాళ్ళే, ఆ మహిమ రక్షింపబడిన వాళ్ళందరూ. ప్రైజ్ ద లార్డ్. నిన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవుదురుగాక. నిన్ను చూసిన వాళ్ళందరూ, నీ బ్రతుకు, నీ లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవుదురుగాక. నువ్వు వేసే విత్తనము చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవుదురుగాక. వాళ్ళకు జెలస్ రావాలండి, జెలస్, అసూయ రావాలి, మంచి అసూయ. వీళ్ళేనా, మేము కూడా ఇంకెక్కువ విత్తాలి దేవునికి అనే మంచి జెలస్ వచ్చేసేయాలి. ఆ రోషం కలగాలి, ఆ రోషం కలగాలి, ఆ రోషం కలగాలి. ప్రవక్త అంటున్నట్టు నేను ఒక్కడనే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడివి కాదు, శేషాన్ని నేను దాచిపెట్టిన, శేషం ఉంది ఇంకా నాకు. ప్రైజ్ ద లార్డ్. మన చుట్టూ దేవుని మహిమ ఉంది. ఈ సృష్టి అంతా దేవుని మహిమతో నింపబడింది. ఆ మహిమలో ఎటువంటి బలహీనతలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, అస్వస్థతలు ఉండవు, పిరికితనం అసలే పని చేయదు. ఆ మహిమలో ప్రతి ఒక్కటి కొట్టివేయబడును గాకని పలుకుతున్నాను. సూసైడ్ స్పిరిట్ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయబడును గాక. ఆ మహిమలో అన్ని పవిత్రపరచబడును గాక. రాజులైన యాజక సమూహం మనము, దేవుని సొత్తైన ప్రజలు, మీరు దేవుని ప్రజలు, పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలు మీరు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు మనము. ఈ లోకంలో ఉన్న అంత మాత్రాన లోకానికి సంబంధించిన వాళ్ళం కాదండి. యూదుడని, గ్రీసు దేశస్థుడని, ధనవంతుడని, పేదవాడని, తెల్లవాడని, నల్లవాడని భేదం లేదు. ఈ క్రీస్తులో, యేసు క్రీస్తులో అందరూ సమానమే. కాబట్టి
ఆ మహిమలోకి తిరిగి దేవుడు తీసుకొని వచ్చాడు. రాబోయే మేలుల కోసమే దేవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. అన్నీ కంప్లీట్ చేశారండి, కంప్లీట్ చేశారు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం, వందనాలు ప్రభువా. మేము మనుషులందరి గురించి పలుకుతున్నాము రాజా. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ రక్షింపబడుదురుగాక. మాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, మిత్రులు, కుటుంబస్తులు, బిడ్డలు, కుమారులు, భర్త, భార్య అందరూ రక్షింపబడుదురుగాక. కంప్లీట్గా కుటుంబాలు మారునుగాక. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా. మా ప్రభుత్వం, గవర్నమెంట్ మారునుగాక. వాక్యము వాళ్ళు గ్రహించుదురుగాక. సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేయును అని ఉంది. ఆ సత్యమే వాక్యం. ఆ వాక్యము వారికి అర్థమవునుగాక. ఆ ఫ్రీడంలో వారు బ్రతుకుదురుగాక. తండ్రి స్తోత్రం, వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు రాజా. మాకు ఇచ్చిన యొక్క గొప్ప అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను రాజా. స్తోత్రం. విన్న వాక్యం ఆ హృదయాలలో స్థిరపడునుగాక, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడునుగాకని పలుకుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనము మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాము. మనము ముందుకు పై స్థాయికి వెళ్తాం. కిందికి పైకి కాదు, ముందుకి పై స్థాయికి. ప్రైజ్ ద లార్డ్.